నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. గబ్బర్ సింగ్ బ్యాచ్లో ఒకరైనటువంటి రమేష్ తన హెల్త్ ఇష్యూతో హాస్పిటల్లో బాధపడుతున్న టైంలో ఆల్మోస్ట్ డాక్టర్స్ కూడా 90% కష్టమే అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో తర్వాత తన ట్రీట్మెంట్కి సంబంధించి చాలా డబ్బులు అవసరమైంది. ఆ ట్రీట్మెంట్ మొత్తం కూడా మెగా ఫ్యామిలీ ఎస్పెషల్లీ చిరంజీవి గారు ముందుకొచ్చి దాదాపుగా 28 లక్షల బిల్లు కట్టారంట. సో మొత్తానికి ఇప్పుడు రమేష్ హెల్త్ బాగుంది, తను రికవర్ అవుతున్నారు అని తెలుస్తుంది. సో ప్రస్తుతానికి ఎలా ఉన్నారు, ఎప్పుడు రికవర్ అవుతారు, నిజంగా హాస్పిటల్ బిల్ ఎంత అయింది, ఇవన్నీ కూడా క్లియర్గా మాట్లాడదాం. మనతో పాటు గబ్బర్ సింగ్ సాయి అండ్ ఇంకా నాగేష్ అన్న ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. ఎలా ఉన్నారు? సూపర్ అన్న, బాగున్నాను. మీరు రమేష్ అన్నకి ఇలా ఉంది, అపోలో హాస్పిటల్ దగ్గర ఉన్నాం అని చెప్పి ఫస్ట్ డే చెప్పిన వెంటనే అక్కడికి వచ్చాను. ఆ రోజు మీరు మాట్లాడింది కానీ, ఆయన వైఫ్ మాట్లాడింది కానీ, డాక్టర్స్ చెప్పింది కానీ, ఇదంతా చూసిన తర్వాత నాకు చాలా టెన్షన్ అనిపించింది. ఈ 90% కష్టమే అని కూడా మీరు చెప్పారు. అండ్ ఇంకా డబ్బులు ఇప్పుడు అక్కడ ఎంతో పే చేస్తేనే కానీ వాళ్ళు ట్రీట్మెంట్ కూడా చేయనంటున్నారు అని చెప్పేసి చెప్తే అసలు ఏంటి సిచ్యువేషన్, అసలు ఎప్పుడు మళ్ళీ ఏ న్యూస్ వినాల్సి వస్తుందో అన్నంత బాధ అనిపించింది నాకు. ఎందుకంటే మీరు టీమ్ గా ఉంటారు. ఆల్రెడీ ఫిష్ వెంకట్ అన్న లేరు. సో మీ టీమ్ లో ఇప్పుడు రమేష్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎంటర్టైనర్. సో ఏ చిన్న డైలాగ్ ఇచ్చినా కూడా, ఈవెన్ విజయ్ దేవరకొండ మ్యారేజ్ టైంలో ఒక చిన్న పాప వీడియోని మళ్ళీ స్పూఫ్ లాగా మీరు చేసిన వీడియో కానీ, మీ బాండింగ్ అంతా చాలా బాగా అనిపించింది. మీలో ఒకరికి ఇలా అయింది అనేసరికి బాధగా అనిపించింది. సో ప్రస్తుతానికి ఇప్పుడు ఎలా ఉంది, అపోలో హాస్పిటల్లో ఎన్ని రోజులు ఉంచారు, బిల్ ఎంత అయింది, ఎవరెవరు ఎంత సహాయం చేశారు? ఓకే. నా ముందు మీ ఆర్ టీవీ వాళ్ళకు ప్రేక్షకులందరికీ నమస్కారం అన్న. ఫస్ట్ నుంచి మాకు అపోలో హాస్పిటల్ నుంచి ఛానల్ తరఫు నుంచి మాకు చాలా అంటే చాలా బాధతో ఇదే ఛానల్తో ముందు ఉండి మేము మాట్లాడినందుకు, ఇది చిరంజీవి సార్ దాకా వెళ్ళి, పవన్ కళ్యాణ్ దాకా వెళ్ళి, నాగబాబు సార్ దాకా వెళ్ళిందన్న. మీ ఛానల్కి ఎప్పుడు ధన్యవాదాలన్నా, ఎప్పుడు రుణపడి ఉంటామన్నా. ఎందుకంటే మాకు 99%, మీరైతే 90 అంటున్నారని 99% మాకు గ్యారంటీ లేకుండా, మాకు చిన్న చిన్న ఇక్కడ మాకు కొన్ని ఏరియాలో అక్కడెక్కడ మా ఫ్రెండ్స్, మా చుట్టాలలో అక్కడెక్కడ 99%లో ఎవరు బతికినోళ్ళు లేరు అన్న. ఇలా మాకు హాస్పిటల్లో కూడా చాలామంది కష్టం సాయి అని అన్నారు. దానికోసం మా రమేష్ అన్న కోసం చాలా అంటే చాలా బాధపడ్డాము. ఇక లేరు, ఇక అసలుకి మాకు నమ్మకం లేదు. ఎందుకంటే 2 సార్లు బ్రెయిన్లో బ్లడ్ జామ్ అయినప్పుడు, ఫస్ట్ టైం జామ్ అయినప్పుడే ఒక సైడ్ మొత్తం పనిచేయదు, ఒక చేయి పనిచేయదు, ఒక కాలు పనిచేయదు, గొంతు ఎప్పుడు పనిచేస్తే తెలియదు, ఆపరేషన్ సక్సెస్ కాదు అని చెప్పి సైన్ తీసుకున్నప్పుడు అయితే ఫుల్ మేము నమ్మకం వదులుకున్నామన్న. ఒకసారి పవన్ కళ్యాణ్ సారు ఒక బాబుకు లాస్ట్ చూపు చూడాలి అంటే ఆ బాబు మళ్ళీ బతికొచ్చిండు అన్న. అది ఏందో అన్న, దేవుడు ఒక గాడ్ ఏందో ఆ మెగా ఫ్యామిలీలో ఆ పవర్ అన్నది పెట్టినట్టు ఉన్నట్టున్నాడు అన్న. మాకు ఎందుకు అనిపిస్తుంది అంటే, అలాంటి లాస్ట్ చూపులో ఆ బాబు బతికినట్టు మా అదృష్టంలో సాయికృష్ణ హాస్పిటల్కి వెళ్తే, సాయికృష్ణ హాస్పిటల్లో పోయినాక తర్వాత రమేష్ బాబు అదృష్టం ఏందేమో అని అపోలో హాస్పిటల్కి వెళ్ళండి, అక్కడ సురేష్ డాక్టర్ మంచి డాక్టర్ ఉంటాడు, ఈ బ్రెయిన్కు స్పెషలిస్ట్ అని చెప్పి ఆ దేవుని రూపంలో అపోలో హాస్పిటల్ చెప్పినందుకు ఆ డాక్టర్కి ఎప్పుడు మేము పాదాలు దండాన్ని పెడతామన్నా. ఎందుకంటే మామూలు విషయం కాదన్న, చాలామంది చనిపోయిన వాళ్ళే ఈ జబ్బు వచ్చిన వాళ్ళు. ఈ విధంగా మాకు మెగా ఫ్యామిలీ నుంచి అయితే ఈరోజు ₹1 అన్న, ₹1 మా జోలికేం కట్టలేదు. అక్షరాల 27,63,000 చిల్లర అపోలో బిల్ అన్న. ఇప్పుడు ఆ బిల్లులో ఫస్ట్ రోజు మేము సాయికృష్ణ నుంచి అపోలో హాస్పిటల్ పోతే మేమెవరు తెలియదు, వాళ్ళ కండిషన్ వాళ్ళకు ఉంటుందొచ్చు అని. మాకు అపోలో వెళ్ళినాక వాళ్ళు ఉండేది, వాళ్ళ అత్తగారు వాళ్ళందరూ ఏంటంటే సిద్దిపేటలో ఉంటారు. సిద్దిపేట నుంచి ఇక్కడ హైదరాబాద్ రానికి అలానే రమేష్కి ఇట్లా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందంటే ఆడికి నీకు రానికి కష్టం ఉంది. పోనీ ఇలా దాంట్లో ఏం డబ్బులు లేవు. సపోజ్ మాకు కూడా 4-5 ఇయర్స్ నుంచి సినిమాలు లేవన్నా, మేము కూడా చాలా కష్టంగా ఉన్నాం. గబ్బర్ సింగ్ బ్యాచ్లో ఇలా ఉన్నామని మేము చాలా కష్టంగా ఉన్నాము. ప్రజెంట్ వాడు ₹1,00,000 వన్ సైడ్గా ఆ బ్లడ్ తీయడానికి 1 lakh కట్టంటే మాకు లేకుండా అన్న. ఆ పొజిషన్లో చాలా అంటే చాలా బాధపడ్డాం. అదేనా, మాకు ఆ పొజిషన్లో ₹1 lakh మా దగ్గర లేకుండే, వాళ్ళు సిద్దిపేటను రావాలి, అపోలోలో ₹2 lakhs ఫస్ట్ కట్టమని చెప్తే ₹1,00,000 కట్టారంటే మా దగ్గర లేకుండే.
ఇక్కడ చాలా మంది ఫ్రెండ్స్ చూస్తే అక్కడ ఇక్కడ చూస్తే ఒక 30,000 జమ అయినాయి. ఆయన కూడా ఆయన అంటే డాక్టర్ గారు ఒప్పుకుంటలేరు. 1 lakh కంపల్సరీ కట్టాలి సాయి అనేది అంటే వాళ్ళు అంది వేలో ఉన్న సార్ అది ఇది అని అంటే అప్పుడు కొద్దిగా డ్రెస్ చేంజింగ్ అది ఇది చేశారు. ఇక మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. నైట్లోనే ఒక మెసేజ్ పెట్టుకొని నాగబాబు సార్ వాళ్ళ పిఏకి ఫోన్ చేసి సార్ ఇలా ఇలా ఉందని అంటే నాగబాబు గారు మా పేరు మీద పవన్ కళ్యాణ్ మనిషి ఒక అతను ఉంటాడన్న. ఆ అన్న చాలా అంటే చాలా హెల్ప్ చేసిండు. ఆ అన్న ఇమీడియట్గా మెసేజ్ పెడితే పవన్ కళ్యాణ్ సార్కి అందించిన అని చెప్పిండు. పవన్ కళ్యాణ్ సార్ అందించాను ఏంటి సార్ పవన్ కళ్యాణ్ సార్ చెప్పాడా ఎవరు చెప్పారు డైరెక్ట్ నాగబాబు సార్కి మెసేజ్ వెళ్ళింది. నాగబాబు ఇమీడియట్గా వాళ్ళ పరిస్థితి ఖర్చులు ఒక 2 lakhs ఇచ్చిరప్ప అని చెప్పి వాళ్ళ మేనేజర్ కాల్ చేస్తే మా ఉద్యమని పంపించేసి ఆ 2 lakhs మేమంటున్నా ఆ 2 లక్షలు 2 కోట్ల వాల్యూ అన్న మాకు 2 కోట్ల వాల్యూ. ఎందుకంటే వచ్చి ఇమీడియట్గా హాస్పిటల్ వాళ్ళు కట్టిన 60,000 ఇది 1,00,000 రూపాయలు కడితే మళ్ళీ పొద్దున మళ్ళీ అంటున్నారు మళ్ళీ ఒకసారి మళ్ళీ బ్లడ్ జామ్ అయింది కంపల్సరీ మళ్ళీ తీయాలని అన్నాను. ఏం చేయాలో అర్థం కాలేనా. వెంటనే సార్కి ఫోన్ చేసి ఇక్కడ చేసి అక్కడ చేసి ఇక్కడ చేసి ఫోన్ చేస్తుంటే చిరంజీవి ఒక 6:30 వరకు మళ్ళీ చిరంజీవి సార్ నుంచి మా వద్దకు ఫోన్ వచ్చింది. అర్జెంటు చిరంజీవి సార్ రామన్నాడని చిరంజీవి సార్ గారు ఇంటికి వెళ్ళినాము. వెళ్తే ఓ 3 lakhs సార్ ఇచ్చిండు. ఇచ్చేసి ప్రతిదీ హాస్పిటల్ ప్రతిదీ విషయం అన్న ఆర్ రమేష్ ఎవరు అని డాక్టర్ అనుకుంటే ఇప్పుడే చిరంజీవి సార్ ఫోన్ చేశాడు. మీరు ఏది ఉన్నా కూడా మా చూసుకోమన్నాడు. ఎంత ట్రీట్మెంట్ అయినా సరే ఫారెన్ నుంచి హాస్పిటల్గా తీసుకోమన్నా మీరు ఏం భయం పడుకున్నారని చెప్పేసి మళ్ళీ ఇంటికాడికి వెళ్ళినాక మాకు హాస్పిటల్ చెప్తే నమ్మకం లేకుండా 99% మీ ఛానల్ కూడా మీకు కూడా చెప్పాము. మాకు నమ్మకం లేదు వదులుకున్నాము. అలాగా చిరంజీవి సార్ 99% కాదు 1,00,000% గ్యారంటీ ఇచ్చిండు. మీ రమేష్ మీకు మంచిగా వస్తాడు మంచిగా అయిండు ఆపరేషన్ సక్సెస్ అయింది చిరంజీవి సార్ చెప్తే అప్పుడు మాకు కొంచెం ఆనందం పడ్డామన్న. అప్పుడు పోయి మేము ముఖాలు కడుక్కొని టిఫిన్ చేసినాం మేము. ఆ విధంగా చిరంజీవి సార్ మాకు చాలా అంటే చాలా హెల్ప్ చేసిండు. ఈరోజు అచ్చారాల 27,63,000 ఫస్ట్ సీఎం ఫండ్ ఏదో ట్రై చేశాడు. మళ్ళీ తర్వాత సీఎం ఫండ్ కూడా రాలేదు లేదు. మళ్ళా మొన్న పిలిచి మా వద్దకు మళ్ళీ ఒక 5 లక్షలు చెక్ వస్తుంది అపోలో అయితే కట్టండి వాళ్ళ అపోలో హాస్పిటల్ వాళ్ళు ఏంకుంది ఏదున్నా సరే సిస్టమ్ అని వీళ్ళు ఒక సిస్టమేంట్ ఉంటారేమో అన్న. వాళ్ళు పోయి ఒక ఫోన్ చేస్తే ట్రీట్మెంట్కి ఒక రూపాయి తీసుకోకపోవచ్చు అని ఒక సిస్టమ్ ఉండవచ్చు. అలాగా మళ్ళీ మొన్న మా వద్దకు 5 లక్షలు ఇచ్చేయండి సీఎం ఫండ్ వస్తే తర్వాత విషయం అని చెప్పి ఇప్పటికీ మొత్తం బిల్లు ఒక రూపాయి కట్టకుండా మా రమేష్ బాబుని చెయ్యిది కాలుది సపరేట్ రోడ్ నెంబర్ 12లో ఆ హాస్పిటల్ అడ్మిట్ చేసినామన్న. మేము ₹1 అపోలో హాస్పిటల్ ₹1 కట్టలేదు. ఓన్లీ మొత్తం చిరంజీవి ధైర్యం ఇచ్చిండు. మీ రమేష్కి ₹1 కట్టకుండా తీసుకెళ్ళండి మొత్తం ఏదైనా గోళీలు ఏదైనా మీరు చూసుకోండి మొత్తం హాస్పిటల్ మొత్తం నేను చూసుకుంటాను. మాకు చిరంజీవి నమ్మకం సార్ నమ్మకం ఇచ్చినందుకు ఆ ధైర్యంతో మా ఓదంతా అపోలో హాస్పిటల్ యశోద హాస్పిటల్ పోయినంత లేదు. మేదో గాంధీకో ఇస్మానికో అక్కడికి వెళ్దాం అనుకున్నాము. ఆ అదృష్టంగా ఆ రమేష్ బాబు మళ్ళా చిరంజీవి సార్ ఆ దయతో పుట్టాలని మళ్ళా ఉట్టి మాకు ఇచ్చిండు. చెప్పారా ఆయనకి రమేష్కి ఇదంతా ఎవరు హెల్ప్ చేశారు అదంతా? యాక్చువల్ ఏంటంటే ఈ ట్రీట్మెంట్లో బ్రెయిన్ దాంట్లో డాక్టర్లు ఏంటంటే పాత దోస్తులు ఎవరు ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్స్ ఏమున్నారు వాళ్ళ మిస్సెస్ ఏమున్నారు డైలీ మాట్లాడియాలి డైలీ అది ఆ నరాలను కదలాలి అది అన్నీ గుర్తించాలని నేనేం చేసిన అంటే మీ ఆర్ న్యూస్లో మీ ఛానల్లో తీసిన వీడియో అన్న అది తీసుకోపోయి నేను రిక్వెస్ట్ చేసింది మీరు తీసిన ఛానల్ది అది రమేష్ బాబుకి ఇట్లా చూపెడితే చూసి ఇట్లా చూసి ఎక్కుదాం ఏడ్చేసింది అన్న. ఇట్లా ఏడ్చేసి ఈ చెయ్యి వస్తలేదు ఈ చెయ్యి ఇట్లా పెట్టి చిరంజీవికి ఏదో చెప్పాలని చూస్తుంది. ఇక అక్కడ అలా భార్య వేయడము అక్కడ రమేష్ వేయడం ఇక్కడ అంటే డాక్టర్ ఇట్లా ఏడ్చిందని అంటే ఏడవాలి నవ్వాలి బాధ అని అన్ని బయటికి రావాలి అన్ని గుర్తుకు రావాలి అప్పుడైనా మనిషి రూపంలో బయటకు వస్తారు అన్నాను. మీ ఆరు న్యూస్నే ఈరోజు చూపెట్టానన్న ఏడ్చేసింది బాగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయన గొంతులు అది పెట్టారన్న అది ఒక 2 months 3 months ఉంటుందంట మాటలు మెల్లగా వస్తాయి సాయి. ఇప్పుడు ఆయన ట్రై చేస్తున్నాడు ఏదన్నా చెప్పడానికి ట్రై చేస్తున్నాడు మనుషులను బాగా గుర్తుపడుతున్నాడు. ఆయన రిమోట్ ఇస్తే ఆయన ఏమేమి ఛానల్ పెట్టుకోవాలని అన్ని పెట్టుకుంటున్నాడు. ఇంకొకటి మేము పోయినప్పుడు లేచి కూర్చున్నా ఒక 2 చేతుల మీద బ్యాలెన్స్ తీసుకున్నాడు సార్. మేము అట్లా ఉన్నాం మా వద్దకు ఒక గిఫ్ట్ లాగా మా చిరంజీవి సార్ ఇచ్చినందుకు అది మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. అసలు మా కళ్ళతోనే చూడదని అనుకున్నాం. దేవుడు మాకు సాధారణ ఇచ్చిన అది మెగా ఫ్యామిలీ దేవుళ్ళు. ఇంకెన్ని రోజులు పడుతుంది అన్నారు పూర్తిగా కొంచెం రికవర్ అవ్వాలి డిశ్చార్జ్ అవ్వాలంటే? యాక్చువల్లీ ఇక్కడ ఈ ట్రీట్మెంట్ 2 months పడుతుంది అన్న.
టూ మంత్స్ తర్వాత 3 మంత్స్ తర్వాత ఇక్కడ బోన్ తీసారు. ఇక్కడ ఓకే. బోన్ 3 మంత్స్ తర్వాత బోన్ కూర్చోబెడతాను అన్నారు. బోన్ కూర్చోబెట్టినాక తర్వాత ఇది తీసి మాటలు వస్తాయన్న. ఈ చెయ్యి లెగ్ అనేది ఒక 6 months పడుతుంది అంటన్న. ఇప్పుడు మట్టికైతే మామూలు కాదు, డైలీ ఎక్సర్సైజ్ చేస్తుంటే కొంచెం షేకింగ్ ఇట్లా వస్తుందన్న. అంతమంది అసలు పని చేయలేదు, ఇట్లా షేకింగ్ వస్తుంది. ఓకే. అదేంటంటే యాక్చువల్ రైట్ అని లెగ్ లెఫ్ట్ పడిపోతే రాదంట, కొన్ని సంవత్సరాలు పడతాయంట. రైట్ అని లెఫ్ట్ అనేది త్వరలో వస్తాయని చెప్పి డాక్టర్ మాకు నమ్మకం ఇచ్చినాను. ఓకే. ఒక 15 daysలో హాస్పిటల్ అడ్మిట్ అయ్యింది. ఇప్పటి 15-17 daysలో ఒక షేకింగ్ అనేది వచ్చిందన్న. మళ్ళీ వాళ్ళు బాగా చూసుకుంటున్నారు. మాకు అదృష్టం ఏంటంటే మేము వచ్చి గబ్బర్ సింగ్ బ్యాచ్ అని, మేము ఒక పవన్ కళ్యాణ్ మనుషులని, ఆ పవన్ కళ్యాణ్ సార్ని ఎంత ప్రేమిస్తారో ఆ విధంగా ఏ హాస్పిటల్లో పోయినా ఒక ఆటో 2-wheeler ఎక్కడైనా పార్కింగ్ పెట్టినా కూడా పార్కింగ్ వాళ్ళు కూడా మీ గబ్బర్ సింగ్ బ్యాచ్ మీరు ఇవ్వకుండా డబ్బులు ఇవ్వకుండా అని, ఆ విధంగా ప్రతి దాంట్లో మాకు పవన్ కళ్యాణ్ సార్ మాకు ఈ విధంగా హెల్ప్ చేస్తున్నాను. ఓకే. హాస్పిటల్లో కూడా నర్స్ గారికి డాక్టర్ గారికి ఆయన నాకు మెయింటెనెన్స్ డబ్బులు వచ్చినాయి చాలు సాయి, మీరు మా హాస్పిటల్లో మంచి చేసి పంపిస్తానని చెప్పి డాక్టర్ కూడా, నేను మెగా ఫ్యామిలీకి నేను అభిమానాన్ని డాక్టర్ కూడా మాకు చెప్పినందుకు చాలా ఆనందం. ఇప్పుడు ఆ హాస్పిటల్లో ట్రీట్మెంట్ మరి ఒక 2 months అంటున్నారు కదా, దానికి సంబంధించి కూడా అమౌంట్ ఖర్చు అవుతుంది, ఆ డబ్బులు కావాలి. ఇండస్ట్రీ నుంచి ఇంకెవరైనా సహాయం చేశారా? ఇండస్ట్రీ నుంచి చాలా మంది అసలు ఫిషింగ్ గేట్కి స్కానర్ పెట్టి అది పెట్టి చాలా చిల్లర చేసారన్న. దానికోసం స్కానర్ వద్దనుకున్నాం మేము. ఏదన్నా సరే పెద్దోళ్ళ దగ్గరికి వెళ్తాము మా వద్దామని తీసుకొని అని అనుకున్నాము. ఈ రోజు వాటికి అయితే అపోలో మొత్తం బిల్లు మాకు మెగా ఫ్యామిలీలో హెల్ప్ చేశారు. మా పవన్ కళ్యాణ్, నాగబాబు సార్, చిరంజీవి సార్. ఇప్పటి నుంచి అక్కడ ఏంటంటే డైలీ 30,000 నుంచి 40,000 రూపాయలు ఖర్చు అవుతున్నాయి నాకు ట్రీట్మెంట్. యాక్చువల్ ఆయన రూమ్ ఏమొచ్చి 4,000 రూపాయలే అని, ఈయనకి ఇచ్చిన ఇంజక్షన్లు అవి ఇవి పవర్ఫుల్ ఉన్నాయి. అలాగా 16,000-17,000 రూపాయలు ఇంజక్షన్లకు అవుతున్నాయి. వచ్చిన డాక్టర్లకు వచ్చిన నర్సులకు వాళ్ళందరూ కలిసి రోజు 30,000 నుంచి 40,000 రూపాయలు అవుతున్నాయన్న. ఒక 2 months మేము ఇప్పుడు కూడా మొత్తము మా రమేష్ బాబు కోలుకున్నాను అని కాదని బతికి బయటపడ్డాడు, మేము చూసుకుంటున్నాము. ఆ ట్రీట్మెంట్ ఏంటంటే ఆ జబ్బు అన్నది లోకంలో ఎవ్వరికి రావద్దన్న. ఆ జబ్బు అన్నది అలాంటిది, ఒకటే పారి ఏసీ కూర్చొని ఒక 15 రోజులు నడిచిపోయే జబ్బు కాదు. ఇప్పుడు 1 year దాకా ఇంట్లోనే ఉండాలి. వాళ్ళ ఇంట్లో మొత్తం మెయింటెనెన్స్ రమేష్ బాబే. ఆ షూటింగ్లు చేసుకొని అవి ఇవి చేసుకొని బతకాలైనా. అలాగ ఒక సంవత్సరం, ఇప్పుడు హాస్పిటల్ ఇంకా 2-3 నెలలు ఉన్నా కూడా సంవత్సరం అయినా మంచం మీద ఉండాలి. ప్లస్ ఆ కాలు చేయి పని చేస్తేనే బయటకు వచ్చినంటే ఆయన షూటింగ్లో ఆయన పాల్గొనగలుగుతాడు. దానికోసము పెద్ద పెద్ద హీరోలు ఎవరున్నా, పెద్ద పెద్ద డైరెక్టర్లు ఎవరున్నా, చాలా మంది పెద్ద పెద్ద దాతలు ఎవరున్నా కూడా మీ అయిన మందికి 10 రూపాయల నుంచి ఒక 20 రూపాయల నుంచి కూడా ఏదైనా ఆయనకు సాయం చేయాలని చెప్పి మా గబ్బర్ సింగ్ టీం కోరుకుంటున్నాము. ఓకే. ఆ రోజు హరీష్ శంకర్ గారు కూడా వచ్చారు కదా హాస్పిటల్కి. హరీష్ శంకర్ సార్ దయ వల్లనే మాకు గబ్బర్ సింగ్ బ్యాచ్ పవన్ కళ్యాణ్ కలవగలుగుతామని. ఆడ పోయి చెప్పేంత ధైర్యం లేదు. ఆడ పోయి ఫోన్లో ఒక హరీష్ శంకర్ సార్ పవన్ కళ్యాణ్ సార్ మాట్లాడగలుగుతాడు, నాగబాబు సార్తో మాట్లాడగలుగుతాడు, చిరంజీవి సార్తో మాట్లాడగలుగుతాడు. ఈరోజు ఆ సేవ ఆయన చేసినందుకు, వాళ్ళకి ఫోన్లు చేసినందుకు హరీష్ శంకర్ సార్ వల్ల దేవుని దయ వల్లనే ఆ జల్లిన ఫోన్ ఛాన్సి ఆ డబ్బులు అన్నాడు. ఈ విధంగా ₹1 అపోలో రూపాయి కట్టకుండా హరీష్ శంకర్ సార్ ఏం మాట్లాడినేమో మాకు ₹1 కట్టకుండా తీసుకొచ్చినాడు హరీష్ శంకర్ సార్. హాస్పిటల్కి వచ్చి ఏం చెప్పారు హరీష్ శంకర్ గారు? హరీష్ శంకర్ సార్ ఇమీడియట్గా రమేష్ బాబు చూసి చాలా బాగా, ఎందుకంటే రమేష్ని బాగా ఇష్టపడతారు హరీష్ శంకర్ సార్. మా గబ్బర్ సింగ్ టీంలోనే ఏ డైలాగులు ఉన్నా ఏదున్నా సరే ఫస్ట్ మా గ్యాంగ్లో సార్ నేను చెప్తా ఈ డైలాగ్ రమేష్కి ఇచ్చేయని చెప్తాడు. ఆ విధంగా రమేష్ బాగా ఇష్టపడతాడు. ఎందుకంటే ఆయనకు యాక్టింగ్ చేసే వాళ్ళు ఇష్టము, డైలాగ్ సింగిల్ టేక్లో చెప్పాలి, అది అలా చేసే వాళ్ళకి ఆయనకు ఇష్టం. అలా మా రమేష్ బాబు చెప్తాడు అనమాట. దానికోసము ఆయన చాలా బాధపడి ఇమీడియట్ పవన్ కళ్యాణ్కి సార్కి ఫోన్ చేయడము, ఇమీడియట్ నాగబాబు సార్కి ఫోన్ చేయడము, అలాగనే చిరంజీవి సార్కి ఏ విధంగా అపోలోలో ఏమున్నారో రామ్ చరణ్ దాకా పోయి ఇది సీరియస్గా తీసుకోండి సార్, చాలా మంచోడు అని చెప్పి హరిశంకర్ చెప్పినందుకే ఈ విధంగా కదిలిందని మేము 100% నమ్ముతాం. ఓకే. సో ఇండస్ట్రీ నుంచి ఇంకెవరు హెల్ప్ చేయలేదు? ఇండస్ట్రీ నుంచి ఎవ్వరిని అంటే మేము వెళ్ళలేదు, వాళ్ళు మాకేం హెల్ప్ చేయలేదు. మాకు హెల్ప్ చేసిన ఆయన RRRలో మన రావులసీప్ అన్న ₹1,00,000 పంపించిండు. మా చిన్న సిస్టర్ యాదవ్, మా నవీన్ అన్న, మా వెంకట అన్న ₹1,00,000 పంపిస్తున్నాను. ఇమీడియట్ 50,000 పంపించాను, ఇంకో 50,000 పంపిస్తాను. ఇంకొక అతను TRS లీడర్ ఆయన మహేష్ అన్న అని 50,000 పంపించాడు. దానికని ఇంకెవరు మాకు హెల్ప్ అంటే అడగలే, ఇవ్వలేదు వాళ్ళు. ఇప్పుడు అపోలో మొత్తము చిరంజీవి సార్ చూసుకున్నారు, మాకు కూడా వాళ్ళు చూసుకున్నాండి. మీలాంటిలో నేను అడిగిపియాలని చేయాలన్నా కూడా బాగుండేది. ఇప్పటిదాకా అపోలోలో చిరంజీవి సార్ 100% చూసుకున్నాడు. ఈ నుంచి ఇక్కడ ఇప్పుడు వాళ్ళ పర్సనల్గా అమౌంట్ అది ఇది
ఇప్పుడు ఇచ్చిన లక్ష రూపాయలు ఇప్పటికి 3 లక్షల రూపాయల దాకా బిల్ అయింది ఈ అమౌంట్. అక్కడ ఆ అమౌంట్ని కడుతున్నాము. ఎవరైనా ఏ దాతలు ఉన్నా కూడా మీ ఆర్ న్యూస్ ఛానల్ తరఫు నుంచి మీరు రమేష్కి కొంచెం ఇంకా హెల్ప్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఓకే, రైట్. సో మీరు అనుకున్నారన్నా రికవర్ అవుతారు, అండ్ ఇంకా చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళు ముందుకు వచ్చి వెంటనే మీకు హెల్ప్ చేస్తారు, మీ మీద వాళ్ళకి అంత ఇష్టం ఉంటుంది అని మీరు అనుకున్నారా? ముందుగా అన్న ఆర్నూల్ ఛానల్కు నమస్కారం అన్న. కానీ నేను ఒక్కటి వీళ్ళది మా సాయన్నని కానీ వీళ్ళ టీమును కానీ ఒకటే తారీఫ్ చేస్తాను. ఇవాళకు ఎంత డబ్బులున్నా కూడా అపోలో హాస్పిటల్ ఓనికి ఆలోచన రాదన్న. వీళ్ళు చేతిలో రూపాయి లేకున్నా కూడా అపోలో తీసుకుపోయి అపోలో ట్రీట్మెంట్ చేయించారు. సాయన్న నిజంగా ఒక మనిషి, నిజంగా ఆయన ధైర్యం మెచ్చుకోవాలన్న. ఆయన ఇప్పుడు మనిషి దగ్గర రూపాయి లేదు, ఆడడం లేదన్న, కట్టనీకి ఏం లేదు. ఇప్పుడు మామూలు హాస్పిటల్ తీసుకుపోతేనే ఫస్ట్ 50,000 కట్టంటాడు. అట్లాంటిది అపోలో హాస్పిటల్ తీసుకుపోయి అపోలో హాస్పిటల్ ఒక్క రూపాయి లేకుండా సాయన ఏదైతే చేసిండో వీళ్ళంతా టీం కలిసి నాకు నిజంగా మెచ్చుకో. ఫస్ట్ జన్మ దేవుడిస్తే సెకండ్ జన్మ చిరంజీవి ఫ్యామిలీ వాళ్ళు ఇచ్చిన రమేష్ అన్నకు. రమేష్ అన్న నిజంగా కూడా ఆయన ఇట్లా కోలుకుంటున్నాడంటే మొత్తం చిరంజీవి ఫ్యామిలీ వల్ల నేను. ఓకే, రైట్. కానీ మా సాయన్న అన్న ఏదైనా పట్టు పట్టినా అనుకో దాన్ని ఇడవడన్నా. ఎట్లా ఏడికైనా పోని, ఏడికైనా కానీ అన్న చేద్దాం, ఇది అవుతుంది మనతో చేద్దామని చెప్పి ఒక మొండు పట్టుతో చేయించిన. అది చేసినంటే కేవలం సాయన్న వల్లతోనే అయిందన్న, ఎవ్వరితో కాకపోతున్నాను. అది రమేష్ గారితో మాట్లాడే ప్రయత్నం చేశారా? చేశాం కానీ ఆయనకు అంత మాట వస్తలేదు. అది పైప్ ఉన్నది కదా, ఆ పైప్ కోసం మాట్లాడనీకి వస్తలేదు ఆయనకు. లేస్తుండు, కూర్చుంటుండు. సో మళ్ళీ ఆయన అంటే ఫస్ట్ చెప్పినట్టు 99% కూడా కష్టమే అని చెప్పారు, కానీ సో మళ్ళీ ఆయన రికవర్ అయ్యి అన్న 99% కదన్నా, 200% ఛాన్సే లేకుండా ఆయనకు. 200% ఛాన్స్ లేకుండా ఎప్పుడైతే నాగబాబు సార్ పైసలు కట్టినాక అప్పుడు చిరంజీవి దగ్గర పోయినాక చిరంజీవి సారు ఎంఐపోయిను, మీకు ఏం కాదు పోనీ 90% మేము భరోసా ఇస్తున్నామని చెప్తే అప్పుడు మాకు నమ్మకం వచ్చిందన్న. ఓకే, సురేష్ సార్ తర్వాత మాకు ఎప్పుడు వెళ్ళినా కూడా మేము ఏడుపుల్లోనే ఉన్నాం అంతా. ఇంట్లో ఫ్యామిలీలో మా వద్దనైతే 24 నెలలు ఏడుస్తూనే ఉన్నాం. సురేష్ డాక్టర్ తర్వాత చిరంజీవి పర్టికల్గా ఆ డాక్టర్ ఫోన్ చేసి చెప్పి, డాక్టర్కి మీ చిరంజీవి సార్ ఫోన్ చేసి ఇలా ఉన్నా అని చెప్పి, ఇంకో పెద్ద ఆయన ఏదో మాధవ్ రెడ్డి ఏదో పేరున్నాడు డాక్టర్ పేరు, ఆయన ఆపరేషన్ అట్లా 800 ఆపరేషన్ చేసినంట. ఇందులో సక్సెస్ అయిన ఆపరేషన్ అంటది. దేవునిలాగా చిరంజీవి సార్ మరి అపోలో వాళ్ళ అందరు మాట్లాడుకొని చేసారో ఏం చేసారో. మేము చిరంజీవి సార్ ఇంటికి పోయినాక కూడా రామ్ చరణ్ సార్ మిస్సెస్ ఉండి అమ్మ నమస్తే అమ్మ అని అన్నాము. ఆమె కూడా మంచిగా మాట్లాడింది. మరి వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకొని పలానా డాక్టర్ అయితే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారా, చేసిర్రు. చాలా అంటే చాలా గ్రేట్ అనంత. చిరంజీవి సార్ ప్రతి విషయం తెలుసుకున్నాను అక్కడికి. రమేష్కు ఏమేమి ట్రీట్మెంట్ ఇస్తారు, ఏమేమి చేస్తారు అన్నీ తెలుసుకొని మాకు ఇంటికి పోయినాక కూడా చెప్పింది భరోసా మీద, ఏం కాదు పోరీ మీకు 90% భరోసా ఇస్తే మీరు రమేష్ మీ ఇంటికి వస్తారని చెప్పిండు. మొన్న బర్త్డే అంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు ఇంటికి వెళ్ళి, దానికి రీజన్ ఇదేనా? యాక్చువల్ రీజన్ అంటే మేము ఎప్పుడు చిరంజీవి పెద్ద అభిమానం, వీరాభిమానం. మేము చిరంజీవి సార్ చిన్నప్పటి నుంచి థియేటర్ కాడ అయితే మా అన్న అయితే మామూలుగా కాదన్న. చిరంజీవి సినిమా వచ్చిందంటే నైట్ లో 2-3 గంటల నుంచి ఆ గేట్ కాడ ఉంటుంటాను. ఇంటికి ఒక షో కదన్న, 4 షోలు కంటిన్యూ చూస్తుంటే అట్లా ఒక 1 వీక్ చూస్తారు వీళ్ళు. ఆ సినిమా బాగున్నా బాగాలేదు అంత పిచ్చి అభిమానం. ఒక్క సినిమా వస్తే ఒక మనిషి 4-5 సార్లు చూస్తున్నాను. నేను ఒక్క సినిమా వస్తే 50-60 సార్లు చూస్తుంటాను. అంత అభిమానం. అదే విధంగా మేము చిరంజీవి సార్ చాలా పెద్ద అభిమానము. ఎప్పుడు ఇండస్ట్రీకి వచ్చినాక తర్వాత మేము పవన్ కళ్యాణ్ సార్ది ఒక ఫస్ట్ సినిమా చేసుకుంటూ వస్తుంటాం. ఇప్పుడు 9వ సినిమాలు చేసినాం మన సార్ ఎంబడి. మేము పవన్ కళ్యాణ్ సార్, చిరంజీవి సార్ అంటే మాకు ఆయన దేవుడే. ఆ నుంచి పవన్ కళ్యాణ్ సార్ దగ్గర అయినాం. అందులో గబ్బర్ సింగ్ మాకు అవకాశం పవన్ కళ్యాణ్ సార్ ఇచ్చి అందులో ఒక ముద్రలాగా మాకు పడిపోయిందో ఇంకా ఫిక్స్ అయిపోయినాం మేము పవన్ కళ్యాణ్ సార్ మనిషి. ఆయన చిరంజీవి సార్ కూడా అంటాడు మాకు, పవర్ స్టార్ మనిషి లేరు, గబ్బర్ సింగ్ మనిషిలేనని. మన ఇంటికి పోయినా కూడా అదే పేరు పెట్టి పిలుస్తాడు ఆయన. ఆ విధంగా మాకు చాలా అంటే చాలా సంతోషం. మన బర్త్డే అంటే ముందుగానే చెప్పారా లేదంటే సడన్ గా? అసలు ఎవ్వరికి తెలియదు అన్న. ఇప్పుడు మాకు ఎప్పుడైనా స్వామినాయుడు అన్న దగ్గరికి వెళ్ళినా కూడా స్వామినాయుడు ఆయనకు మాకు అసలు ఆయన పర్మిషన్ లేకుండా మేము వెళ్ళి అక్కడ ప్రోగ్రామ్ చేయడము తప్ప అది. ఎందుకంటే మాకు డబల్ ధమాకా లాగా అక్కడ మా సారథి బర్త్డే, ఇక్కడ మాకు రమేష్ బాబు మళ్ళీ ఉట్టి అరే ఆ రోజు హాస్పిటల్కి వెళ్తే మాకు నమ్మకమే లేకుండే. మొన్న హాస్పిటల్ పోతే లేచి కూర్చొని ఇట్లా చూసి చిరంజీవి సార్ బర్త్డే అంటే నేను కూడా బర్త్డే చెప్తున్నాను అంటే ఇట్లా చెప్తుండు, చేసి పెడుతుండు. అంత సంతోషం విషయం మేము ఉట్టి ఎందుకు పంచుకోవద్దు, ఏదైనా గ్రాండ్ చేసుకోవాలని చెప్పేసి
నేను పర్టికులర్గా నా ఆలోచన మా గబ్బర్ సింగ్ ఇవ్వట్లేదు, ఎవరికి టీమ్ ఎవ్వరికి లేదు. ఈ విధంగా నేను కంపల్సరీ పాలాభిషేకం చేయాలని కటౌట్లు వేయించిన 6 ఫీట్లది. అట్లనే మొత్తము ఇంటి ముందు మొత్తం పూలు వేయించిన, ఆ పూలలో కటౌట్లు పెట్టి పాలాభిషేకం చేయించిన. చిరంజీవి గౌడ్, ఓకే చిరంజీవి అని పేరు చెప్పి కేక్తో చేయించి గౌడ్ అని పెట్టిన. ఓకే ఆ విధంగా చేసినాము. వాళ్ళు చిరంజీవి మొత్తం అందరు కదా బ్లడ్ క్యాంపు, ఇంకొక అక్కడక్కడ ప్రోగ్రామ్ చేసిరని మీ ఛానల్ అక్కడ ఇక్కడ మొత్తం మా చేసిన బర్త్డేదే హైలైట్ అయింది. అది ఎందుకంటే ఆ సంతోషం అంటే చాలా సంతోషం అన్న. ఎందుకంటే మా గ్యాంగ్లో రమేష్ అన్నతో మేము సీరియస్గా ఉంటే ఆయన కామెడీలు తీసుకెళ్తాడు. మా సీరియస్నెస్ కూడా మాతో కూడా కామెడీ చెప్పి ట్రై చేస్తాడు. అలాంటి మనిషి మాకు మళ్ళా గిఫ్ట్ ఇచ్చినందుకు అది మా చిరంజీవి సార్కి ఏమైనా చేద్దామని చెప్పి ఆ విధంగా మేము చిన్న ఒక మనిషితో పర్మిషన్ తీసుకొని, వాళ్ళకు కూడా తెలియదు, వాళ్ళు ఒక్కొక్కటి చూస్తుంటే వాళ్ళు ఆడుతారు ఏం సార్ దానికి ½ అన్ అవర్ చేసుకొని వెళ్ళిపోతామన్నా, ఏమనుకోకూరన్నా ఎన్నో చేసేది అంత పండది. నేను చిరంజీవి సార్తో చేసుకుందాం అనుకున్నాను. చిరంజీవి సార్ లండన్ ఇక్కడ దుబాయ్లో వెళ్ళిందని చెప్పారు. నాకు ఎవరు రాకపోయినా పర్వాలేదు, వాళ్ళ ఇంటి కూడా చేసుకుంటాను నేను అంటే. వాళ్ళు కూడా మొత్తం సెక్యూరిటీ వాళ్ళు మేనేజర్ వాళ్ళందరూ కూడా మాకు సపోర్ట్ చేసినారు. అక్కడ వచ్చిన కూడా అభిమానులు కూడా బాగా సపోర్ట్ చేసినారు. చాలా అంటే చాలా అందరూ చాలా మంది ఫోన్ చేస్తారు ఎక్కడికైనా, బెంగళూరు కాడికైనా ఆడికైనా, చాలా మీరు బాగా చేశారన్న, మీ రమేష్ బాబు చిరంజీవి సార్కి మీరు రుణం తీసుకుంటారు కదా, ఈ బర్త్డే వల్ల ఇంకా బాగా మీకు మంచి పేరు వచ్చిందన్న. అది పేరు మాకు అవసరం లేదన్న. ఈరోజు మాకు రమేష్ బాబు గిఫ్ట్ ఇచ్చినందుకు చాలా ఆనందం పడినని చెప్పాను అన్న. ఇంకోటి ఏంటంటే సాయన చేసిన ప్రోగ్రాము ఎవ్వరికి తెలియదు అన్న. అంత మంచి ప్రోగ్రామ్ చేసినందుకు రామ్ చరణ్ సారే లోపలికి ఆ పబ్లిక్ చూసి ఆ అంగమ్మ చూసి లోపలికి బయటకు వచ్చి కార్లకి దిగి వచ్చి మా చేతి కలిపి సార్కి చెప్పాను నేను, సార్ ఈరోజు మా పెద్ద దేవుడు ఇలా సార్ది బర్త్డే అని మా పెద్ద దేవుడు మాకు రమేష్ గిఫ్ట్ ఇచ్చిండు సార్. ఇలా మేము ఇలా 12-13 కార్యక్రమం కూడా అయిపోతుండే సార్. మా బతకాలని మాకు గ్యారంటీ లేకుండే సార్. ఓన్లీ చిరంజీవి సార్ వల్ల బతికినాను అంటే, మంచిగా చూసుకోండి సాయి, మంచిగా చూసుకోండి అని చెప్పి ఇట్లా చేయం కాదని ఇట్లా చేయగలిపి మాట్లాడినాను రామ్ చరణ్ సార్. పర్టికులర్గా మేము బయట ప్రోగ్రామ్ చూస్తే బయటికి వచ్చే సీనే లేదు అలా, బయటికి ఎవరు కూడా లేరని చెప్పారు. కానీ ఈ షో చేసినందుకు ఆయన చూసి బయటకు ఉరికొచ్చేసింది అన్న. ఆనందం. అందరు ఫ్యాన్స్ కూడా బాగా కలిచాడు, అందరి చేతులు కలిపిండు. డాడీ ఇక్కడ లేడు, మీరు వెళ్ళిపోండి అది అని మంచిగా ఆయన రెస్పెక్ట్ గా పంపించిండు అందరికి. అక్కడ అందరికి వచ్చిన అభిమానులకు వాటర్ గిట్ల ఇవ్వమని చెప్పి వాటర్ గిట్ల తాపించిండు. అందరు అక్కడ మొత్తం వాటర్ పెట్టించిండు. పబ్లిక్ కూడా చాలా సంతోషపడింది అన్న రామ్ చరణ్ వచ్చినందుకు. చిరంజీవి సార్ చూడకపోయినా కూడా రామ్ చరణ్ సార్ చూసినా అని చెప్పి ఆనందంగా వేరు. సో ఎనీవేస్ రమేష్ అన్న రికవర్ అవుతున్నారు, అది నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఫాస్ట్ గా ఆయన రికవర్ అవ్వాలి అండ్ ఇంకా ఎవరెవరైతే హెల్ప్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ డెఫినెట్ గా ఆయనకి హెల్ప్ చేసి ఆయనకి ఎంతో కొంత సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు, ఎందుకంటే ఒక దోస్తుకి ఒక మంచి దోస్తులు ఉంటే ప్రాణాపాయం వచ్చినా కూడా నిలబెట్టి బ్రతికిస్తారు అనేది మీరు ఎస్పెషల్లీ ముందుండి నడిపించారు ఫస్ట్ డే నుంచి స్టిల్. ఇంకా ఈవెన్ ఫిష్ వెంకట్ అన్న విషయంలో కూడా మీరే ముందుండి ప్రయత్నించారు. ఇప్పుడు రమేష్ అన్న విషయంలో కూడా అది ప్రూవ్ చేసి నిలబడి ఆయన్ని బ్రతికించిన దాంట్లో మీ పాత్ర నిజంగా చాలా చాలా ముందుంది. ఇట్లాంటి విషయంలో మా సాయన ఫస్ట్ ఉంటాడు, ఫస్ట్ అందరికన్నా ముందు ఫస్ట్. నా ఫ్రెండ్స్ అని కదన్నా, ఎవరైనా సరే రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది అనుకున్నా పట్టుకెళ్ళి వెళ్ళారు అక్కడికి, నేను వెళ్ళిపోతా, ఆయన తప్పు చేసి ఏం చేస్తా, ఆయన సంబంధం అదే ఆ చిన్నప్పటి నుంచి గుణం అన్నది. అంతే సోషల్ వర్క్ చేయాలని చాలా తప్పనన్న. రోడ్డు మీద ఏమైనా కూడా మేము వేరే అయితే మనకెందుకన్నా వెళ్ళిపోతారన్నా, మేము బండి ఆగిపోయిస్తాము, వెళ్ళిపోతాము, వాళ్ళకు వెళ్ళిపోయి మేమే చేస్తాము. ఆయన తప్పండి ఆయన తిట్టి నేను ఇట్లా కాదని మళ్ళీ ఇద్దరు కలిపి ఎమిడెంట్ మన హాస్పిటల్ ఉంటే ఎమిడెంట్ అంబులెన్స్ ఫోన్ చేయడము, ఎమిడెంట్ అడిగిన పేషెంట్ పంపించారు చూసుకున్నాడము, లేదందరూ ఏమైనా డబ్బులు అని చెప్పి అతను ఇచ్చేసే బాబు ఆ ట్రీట్మెంట్ అని చెప్తాము. ఇంకోటి ఏంటంటే మేము రమేష్ అన్న పడినప్పటి నుంచి హాస్పిటల్కి మేము ఎక్కడ బయటకు పోయినా రమేష్ అన్న ప్రతి ఒక్కరన్నా రమేష్ అన్న ఎట్లున్నా మంచిగా ఏం కదన్నా దేవుడు ఉన్నాడు, దేవుడు ప్రతి ఒక్కరు అదే మాట అన్న. ఎందుకంటే రీళ్ళల్లో ఇన్స్టాగ్రామ్ లో చాలా యాక్టివ్ ఉంటాడు మనిషి, బాగా నవ్విస్తాడు ఏ చిన్న పిల్లలతో వాళ్ళతో ఇలా. అది 140 కోట్ల మంది ఆశీర్వదిస్తూ మళ్ళీ వచ్చింది. ఎనీవేస్ మీరు అంతా కలిసి మళ్ళీ ఒక సినిమాలో కనిపించాలి అన్న, ఫాస్ట్ గా రికవర్ అవ్వాలి, అందరూ కలిసి మళ్ళీ మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి, అందరూ కలిసి గబ్బర్ సింగ్ బ్యాచ్ అంతా మళ్ళీ ఒక ఫ్రేమ్ లో చూడాలని అందరం కోరుకుంటున్నాం. అన్న ఫాస్ట్ గా రికవర్ అవ్వాలని. గబ్బర్ సింగ్
ఆయన ఆసుపత్రిలో బయటకు వచ్చాయని ఫస్ట్ మీ ఛానల్కి వచ్చి మీకేంటి రమేష్ బాబుతో ఇంటర్వ్యూ తీసుకొని మా ఆనందం మీతోనే మేము పంచుకుంటాం మన కంపల్సరీ. డెఫినెట్లీ అన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.